హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనకు ఇంట్లోనే హెల్తీ హోమ్ మేడ్ బ్యూటీ టిప్స్ అండి ఎలా చేయంలో చూపిస్తాను. సమ్మర్ వచ్చేసింది కదా అండి. సమ్మర్లో వెళ్ళొచ్చాక ఫేస్ కూడా ట్యాన్ అయిపోతుంది, చాలా డల్గా అయిపోతుంది కదా. ప్లస్ మళ్ళీ కళ్ళ కింద కూడా చారలు కూడా వస్తున్నాయి కదా, నల్లటి చారలు. ఇలాంటివి పోవాలంటే ఏం చేయాలో చూపిస్తానండి. ముందుగా పాలు తీసుకోవాలి, పచ్చిపాలు అండి. పచ్చిపాలైనా ఓకే, వేడి పాలైనా ఓకే. అవి తీసుకొని ఇలా నేను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను, ఐస్ క్యూబ్స్ లాగా చేసుకున్నాను. దీన్ని డైలీ మార్నింగ్ స్కూల్ బయటికి వెళ్ళొచ్చాక డైలీ ఫేస్కి పెట్టుకోండి పచ్చిపాలు. ఇది క్లాత్లో కూడా వేసుకొని పెట్టుకోవచ్చు అండి. ఐస్ క్యూబ్స్ ఇలా వేసుకొని పెట్టుకోండి. ఇది మనం చాలా బాగుంటుంది. మళ్ళీ ఇక్కడ అదేంటి పుదీనా ఉంది అండి, పుదీనాది కూడా పెట్టాను. ఈ పుదీనా అనేది లిప్స్ని పింక్ కలర్లో చేస్తుందండి. పుదీనా, కొత్తిమీర దీన్ని లిప్స్ పైన మసాజ్ చేసుకోవాలి, చాలా బాగుంటుందండి. మన లిప్స్ కూడా మంచి కలర్ వస్తాయి. తర్వాత ఈ కాటన్ని రోజ్ వాటర్, గ్లిజరిన్ కలిపిన వాటర్ ఉందండి. దానిలో ఈ కాటన్ను ముంచేసి మనం ఎండల నుంచి వచ్చాక ఈ కళ్ళపైన పెట్టుకోండి. చాలా రిలీఫ్ అవుతుంది. హెడేక్, మళ్ళీ కళ్ళ కింద నల్లటి చారలు తగ్గుతాయి. మనకు మైండ్ కూడా చాలా రిలీఫ్ అవుతుందండి. డైలీ ఇలా చేయండి, కనీసం ఒక 3-4 డేస్ అయినా చేయండి. చూడండి, చాలా బాగుంటుంది. కలబంద గుజ్జు అండి, కలబంద గుజ్జు కూడా చేశాను. దీన్ని కూడా డైలీ మీకు ఎలా వీలైతే అలా అండి. ఒకరోజు పాలతో చేసుకోండి, ఒకరోజు ఇదేంటి కలబంద గుజ్జుతో చేసుకోండి. ఫ్రూట్స్ అండి, ఏ ఫ్రూట్స్ అయినా చేసుకోవచ్చు. రోజ్ వాటరు ఏదండి బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మన స్కిన్ని చాలా గ్లోయింగ్ చేస్తుంది. మన ఎలాంటి ఇన్ఫెక్షన్స్, రియాక్షన్స్ కూడా ఉన్నాయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటానండి, బ్యూటీ టిప్స్ పెడుతూ ఉంటాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరా.